హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. విజయదశమి రాబోతోంది. ఇది హిందువులకు పెద్ద పండుగ. ఈ రోజున తప్పకుండా అందరూ ప్రత్యేకించి పూజలు చేస్తూ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవతని పంపించి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆవాహన చేయడానికి ఎన్నో రకాల పరిహారాలు, అదేవిధంగా ఎన్నో రకాల పూజలు మనస్ఫూర్తిగా చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు. అయితే ఇంతటి పరమ పవిత్రమైన ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ విజయదశమి రోజున మనం కొన్ని ఆహార నియమాలు తప్పక పాటించాల్సిందే. ఈ రోజున తెలుసో తెలియకో ఈ ఆహారం తింటే గనక తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. ఆ దుర్గమ్మ వారు మీపై ఆగ్రహించి మిమ్మల్ని 7 తరాల వరకు కూడా శపిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో దసరా పండుగ నాడు తినవలసిన ఆహార పదార్థాలు ఏమిటో మనం తెలుసుకుందాము. అయితే ఈ దసరా నాడు తినవలసిన ఆహార పదార్థాల్లో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక పురాణ కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాము. సూర్య భగవానుడి కుమారుడైన యమధర్మరాజు పేరున కూడా పూజలు, వ్రతాలు, తర్పణాలు లాంటివి ఉన్నాయి. వాటిలో చాతుర్మాసంలోని 4 నెలలు చేసే గోపద్మ వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని చేసేవారంటే యమధర్మరాజుకు మరీ ఇష్టం. సత్యానికి, ధర్మానికి ఒక రూపం ఇస్తే అది యమధర్మరాజే. యముడు అనగానే అంతా భయపడిపోతారు. నిజానికి అధర్మవర్తనులకు, పాపులకు మాత్రమే యముడు భయంకరంగా కనిపిస్తాడు. సత్యధర్మాలను అనుసరిస్తూ కరుణ, దయ, పరోపకారం వంటి సద్గుణాలు కలిగిన వారికి ఆ సమవర్తి శాంత రూపుడుగానే దర్శనమిస్తాడు. యముడినే యమధర్మరాజు అంటారు. ధర్మ పాలనలో వివక్ష చూపించకుండా అందరి విషయంలోనూ ఒకే పద్ధతిని అనుసరిస్తాడు కాబట్టే సమవర్తి అన్నారు. ఈ స్వామి అష్టదిక్పాలకుల్లో ఒకడు. వ్రతాల్లోనూ అష్టదిక్పాలక పూజ కూడా చేస్తూ ఉంటారు. అప్పుడు యముడిని ప్రార్థిస్తారు. యముడు దక్షిణ దిక్కుకు అధిపతి. చింత నిప్పుల్లాంటి కళ్లతో, చేతిలో పాశంతో దున్నపోతు వాహనమెక్కి లోక సంచారం చేస్తూ ఉంటాడు. ధర్మశాస్త్రాలను అనుసరించి మరణం తర్వాత ఎవ్వరైనా సరే ముందుగా నరకలోకానికి వెళ్లి ఆ లోకాధిపతి అయిన యమధర్మరాజు దర్శనం చేయాల్సిందే. అలా నరకానికి వెళ్లేటప్పుడు పాపాత్ములకు వైతరణి లాంటి నదులను దాటే బాధలు ఉంటాయి. పుణ్యాత్ములకు మాత్రం ప్రత్యేక మార్గం ఉంటుంది. ఆ దారిలో నీడనిచ్చే చెట్లు ఉంటాయి. హాయిగా ఇచ్చే వాతావరణం ఉంటుంది. అమృత సమానమైన జలాలతో పుష్పోదకి అనే నది ఉంటుంది. ఇలా భిన్న మార్గాల్లో వెళ్లిన వారిలో పాపాత్ములకైతే భీకరంగానో, పుణ్యాత్ములకైతే ప్రశాంతంగానో యమధర్మరాజు దర్శనమిస్తాడు. ఆ తర్వాత స్వర్గానికి ఎవరు వెళ్లాలో, నరకంలో ఎవరు ఉండాలో నిర్ణయమవుతుంది. సూర్య భగవానుడి కుమారుడైన యమధర్మరాజు పేరున కూడా పూజలు, వ్రతాలు, తర్పణాలు లాంటివి జరుగుతాయి. దీపావళి అమావాస్యకు ముందు త్రయోదశి నాడు నరకలోకంలోని పితృదేవతల ముక్తి కోసం, యమరాజు ప్రీతి కోసం తల్లి, తండ్రి ఇద్దరూ మరణించిన వారు మాత్రమే దక్షిణ దిక్కున యమదీపాన్ని పెట్టి యముడి అనుగ్రహాన్ని పొందే ఆచారము ఉంది. నరక చతుర్దశి నాడు యమ తర్పణాన్ని వెడుస్తారు. దీపావళి అమావాస్య గడిచాక వచ్చే కార్తీక శుక్ల విధియను యమ ద్వితీయ అంటారు. ఈ రోజున సోదరులు సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసి రావడం సంప్రదాయం. యుగ యుగాలుగా సోదర భావాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఆచరిస్తున్న పండుగ ఇది. యముడు తన చెల్లెలైన యమున ఇంటికి వెళ్లి ఆమె ఇంట భోంచేసి ఆమెను ఆశీర్వదించిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది ఐతిహ్యం. దీన్నే భగినీ హస్త భోజనమంటారు. యమధర్మరాజుకు అర్పించేందుకు నామవళులు, స్తోత్రాలు చాలానే ఉన్నాయి. అయితే నరక చతుర్దశి సమయాన యమతర్పణాన్ని ఇచ్చే సమయంలో 14 నామాలను కూడా పఠిస్తూ ఉంటారు. యముడి లోకం నరకం. ఆయన ఉండే పట్టణం పేరు సంయమని. చేతిలోని ప్రధాన ఆయుధం దండం.
భార్య పేరు శ్యామలాదేవి, ఎక్కి తిరిగే దున్నపోతు పేరు పౌండ్రకం. పౌండ్రక మహిషం నల్లటి కాటుక కొండలా ఉంటుంది. దాని మెడలో బంగారు గంటలు వేలాడుతుంటాయి. మూపురం వెనుకంతా బంగారు గొలుసులు అలంకరించి ఉంటాయి. వీపు మీద రత్న కంబళి ఉంటుంది. ఈ వాహనాన్ని బ్రహ్మదేవుడు బహుకరించాడు. పరమశివుడు ధర్మ నిర్వహణకు కావలసిన శిక్షాస్మృతిని బోధించాడు. దాని ప్రకారమే యమరాజు పాలన సాగుతుంది. సంజ్ఞ సూర్య దంపతులకు జన్మించిన యముడికి వైవస్వతుడు, శని, యమున, తపతి తోబుట్టువులు. ధర్మాచరణను ధర్మరాజు క్షణం కూడా విడిచిపెట్టాడు. కర్మానుసారంగా ఎవరికి ఎంతవరకు ఆయువు ఉంటే అంతవరకు మాత్రమే ప్రాణాలను ఉంచుతాడు. రామాయణంలో శ్రీరామచంద్రుడు అవతారాన్ని చాలించాల్సిన సమయం వచ్చినప్పుడు తానే స్వయంగా ఒక పండితుడి వేషంలో వెళ్లి ఆ విషయాన్ని గుర్తు చేశాడు. యమరాజు గొప్ప జ్ఞాని, తాత్వికుడు. ఈ విషయాన్ని కఠోపనిషత్తు వివరిస్తోంది. నచికేతుడు అనే చిన్న పిల్లవాడు తన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసిన బోధనను తెలుసుకుంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ జన్మ ఎంత గొప్పదో దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అర్థమవుతుంది. ఇక మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఈ విజయదశమి నాడు ఎక్కువగా హిందువులు అందరూ కూడా నవరాత్రి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ విజయదశమి నాడు కొన్ని ఆహార నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా ఆచరించాలి. వీటి వలన మనకి మంచి జరుగుతోంది. ఇప్పుడు అవి తెలుసుకుందాము. ఈ యొక్క విజయదశమి నాడు ఉల్లి, వెల్లుల్లి అస్సలు తీసుకోకూడదు. అలాగే మాంసాహారులు మాంసాన్ని తీసుకోకూడదు. ఇంట్లో మగవారు మద్యం జోలికి అస్సలు పోకూడదు. ఇది విజయదశమి నాడే కాదు, ఏ పండుగ రోజైనా ఖచ్చితంగా ఈ యొక్క నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క మనిషిలో ఉండే 3 గుణాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ గుణాలనే త్రిగుణాలు అని అంటారు. అయితే ఈ 3 గుణాలు కారణంగానే జీవుడు శరీరంలో బంధించి ఉంటాడని భగవద్గీత అంటుంది. 1 సత్వగుణం. ఇది జ్ఞానంపై ఆసక్తిని కలిగిస్తుంది. మన మనసుని దైవ కార్యం వైపు మళ్లించడానికి ఇది తోడ్పడుతుంది. మృదువుగా మాట్లాడేలాగా చేస్తుంది. రజోగుణం. ఇది ఎక్కువగా ఉంటే మనిషి ప్రశాంతంగా ఉండలేరు. ఆలోచనలు, ఆందోళన, సంతృప్తి వంటివి ఉంటాయి. తమో గుణం. ఇది అధికంగా ఉంటే నిద్ర, సోమరితనం ఎక్కువగా ఉంటాయి. తిండి మీద ధ్యాస ఉంటుంది. అయితే మనం తీసుకునే ఆహారం బట్టి మన గుణాలు ఉంటాయి. సాత్విక ఆహారం తీసుకుంటే మంచిది. సాత్విక ఆహారం అంటే స్వచ్ఛమైన ఆహారం, శాకాహారం. ఇలా ఉండడం వల్ల ప్రశాంతత ఉంటుంది. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. శుభకార్యాలు, పండుగ సమయాల్లో సాత్విక ఆహారం అందుకే తీసుకోవాలని అంటారు. మద్యపానం, ధూమపానం వలన రజోగుణం ఎక్కువైపోతుంది. ఈ రోజున, ఈ విజయదశమి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండేవారు అయితే గనక పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటూ మీ యొక్క ఉపవాసాన్ని గావించండి. అమ్మవారి కృపా కటాక్షాలు తప్పక మీపై మెండుగా ఉంటాయి. అదేవిధంగా ఉపవాసం ఉండలేని వారు ఖచ్చితంగా శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మద్య మాంసాది జోలికి అస్సలు మగవారు వెళ్లనే కూడదు. సాత్విక ఆహారం తీసుకుంటూ మనసులో ఆ తల్లిని మనం తలుచుకుంటూ ఏ పని చేసినా కూడా ఆ పని ఖచ్చితంగా సాధ్యమవుతుంది, విజయం వరిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ రోజున ఆహారం విషయంలో ఎటువంటి నియమాలు పాటించాలో, ఎటువంటి నియమాలు పాటిస్తూ ఆ తల్లిని వేడుకుంటే మీ యొక్క పనులు దిగ్విజయంగా నెరవేరుతాయో. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.